హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్కు కౌశిక్ రెడ్డిని తరలించారు. క్వారీ వ్యాపారి కట్టా మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని 50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని బాధితుడి భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న పోలీసులు వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. గతంలో కమలాపూర్ మండలం వంగపల్లికి సంబంధించి క్వారీ నిర్వహిస్తున్న కట్టా మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారన్న ఆరోపణతో వాళ్ళ భార్య కట్ట ఉమాదేవి సుబేదారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు విచారణ జరిపి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నుంచి నన్ను విముక్తి చేయాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించిన పాడి కౌశిక్ రెడ్డికి నిన్న స్వీకరించిన కోర్టు అది కొట్టివేయగా నిన్న రాత్రి పూర్తిగా కూడా పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం సుబేదారి పోలీసులో ఉంచారు. కాసేపట్లోనే సుబేదారి పోలీసుని ఇక్కడి నుంచి ఎంజిఎం తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హన్మకొండ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిని అరెస్టును నిరసిస్తూ కౌశిక్ రెడ్డి అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో సుబేదారి పోలీస్ స్టేషన్కి చేరుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు పెద్ద మొత్తంలో ఇక్కడ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కూడా పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. అరెస్ట్ సమయంలో కూడా ఇది కేవలం రేవంత్ రెడ్డి చేసిన అక్రమ అరెస్టు, నాకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఇదంతా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. 2.5 ఎకరాలకు సంబంధించి పర్మిషన్ తీసుకొని మొత్తం 20 ఎకరాల్లో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది తప్పు అని చెప్పి నేను హెచ్చరించినందుకు వాళ్ళు నాపైన అక్రమ కేసులు బనాయించి ఇప్పుడు నన్ను వేధించే ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి సీతాకుతో పాటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజ్కి బినామీగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళను సంతృప్తి పరచడం కోసమే కేవలం నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులకు నేను ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. చట్టం ముందు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటానని చెప్పేసి కౌశిక్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం కూడా ఇక్కడ పూర్తిగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కౌశిక్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు కూడా ఇక్కడ వాళ్లకు ఎలా కట్టడి చేయాలనే వ్యూహరచన చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు కట్టడి చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ వరంగల్లో నెలకొంది. నిన్నటిదాకా కొండా వర్సెస్ కాంగ్రెస్ జరిగిన ఈ వ్యవహారం ఒక్కసారిగా కూడా రాష్ట్ర రాజకీయాలు మొత్తం వరంగల్ వైపు మళ్ళీ నిన్నటిదాకా కొండా వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న వ్యవహారం కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిన నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఏ విధంగా కార్నర్ చేస్తారో చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగనంటి, వరంగల్.